మై ఫ్రెండ్స్ పొద్దున్నే మేము గోవాలో ఈస్టర్న్ గార్డెన్లో రిసార్ట్లో ఉన్నాము. అద్భుతమైన ఫ్రాగు. పొద్దున్నే రూములు మేము ఉండే రూమ్స్ నిన్నంతా ఫుల్ రెయిన్. ఇక్కడ ఎక్కువగా బుల్స్ ఉంటాయంట. బైసాన్స్ని చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది ఒరిజినల్ కాదు, డమ్మీ బైసాన్స్. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయంట ఇక్కడ. జింకలు, ఈ లైన్స్ ఉంటాయంట. చేశారు. నేచర్ అద్భుతంగా ఉంది చూడండి, ప్రకృతి. ఎలుగుబంటు, స్విమ్మింగ్ పూల్ ఏరియా అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ ఏరియా. బుద్ధుడు పెట్టారు అక్కడ. సేమ్ ఫ్రాగ్ అక్కడ వేసి కూర్గులో ఉండే ఫీలింగ్స్ ఉంది. రెయిన్ ఇటు వెళ్దాం. ఇటు వచ్చాము మనం, ఇటు వెళ్దాం. ఇటు కూర్చోండి. లేచారు మన వాళ్ళు. అదే పని పడుతుంది. పని పొద్దున్నే ఫ్రాగ్లో వాకింగ్ చేస్తున్నాం ప్రకృతిలో. వాకింగ్ చేస్తున్నాం ఫ్రాగ్లో. వాటరు వర్షానికి కాలువలు చిన్న చిన్న కాలువలు పారుతూ ఉంది. అద్భుతం. వెళ్ళారా? అంటే ఇక్కడ ఏంటంటే కూర్కి ఇక్కడ తేడా ఏంటంటే స్టోన్స్ ఉంది, కాలు స్లిప్ అవ్వట్లేదు. అసలు మీకు ఎంత వానైనా పని చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు రండి గోపాల్ గారు. అట్లా మంచు కోసం ఒక శాల్వా కప్పుకునేవాళ్ళు. ఊరకనే మంచు లేకపోయినా కూడా ఇక్కడ నిజంగా సావిత్రిలో 5వ పేజీలో 6వ పేజీలో నేను హైలైటర్తో చేస్తుంటా. అంటే ఏం పాయింట్ అండి మనకు కనుక్కోలే కరెక్ట్గా క్లారిటీగా. నేను నా పుస్తకాలన్నీ అలా ఉంటాయి. దీనిలో కొన్ని చేయటం హైలైటర్ ఉన్నాయి. నేను కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇస్తాను. నేను తీసుకుంటాను. మాకు ఇంకోటి అదంటే గుర్తుంటుంది. మాకు బుక్ ప్రపంచం ఆశ్చర్యతంగానే నాకు బుక్ మట్టికితే మనసు అవ్వదు. అట్లా లవ్. నా దగ్గర 2 కాపీలు అట్లా పెట్టుకుంటాను. అందుకని నాలాగానే సామెత ఉంటుంది. ఆడపిల్ల పుస్తకము ఇవి ఇచ్చిన తర్వాత తిరిగి అదే రూపంలో వెనక్కి రావని. అందుకని ఇస్తే పరిచయం బావాలి, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది నేచర్ అడాప్ట్ చేసుకుంటుంది. యాక్చువల్గా నేచర్ సెలెక్షన్ డార్విన్ ఫిలాసఫీ. ఎక్కడ ఏం ఉండాలనేది ఇంకా అవి ఆ పరిస్థితిని నేను అర్థం చేస్తాను. అవి స్థిరపడిపోయాయి. అందుకని మనకు కూడా మేనేజ్మెంట్ లెసన్స్లో మనం డార్విన్ ఫిలాసఫీని అన్వయించుకోవచ్చు. పరిస్థితులకి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోయినాయి అంటే, పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోవడం అంటే ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ వేరేగా ఉంటాయి మన ప్రయాణంలో. దానికి తగ్గట్టు ఫ్లెక్సిబుల్ గా లేకపోతే నేను ఇలానే ఉంటానని అనుకోండి,
అందులో అందులో ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు ఎందువల్ల అంటే సార్ నుంచి మన మిత్రులు కూడా నోకియా ఫోన్ వాడతారు కదా. నోకియా ఫోన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ బ్రాండ్, ఫస్ట్ బ్రాండ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. అది మంచి సూపర్ ఫోన్ అది. సో బట్ ఏం చేసింది, టెక్నాలజీ పరిస్థితులు ఎవాల్వ్ అయ్యే దాన్ని బట్టి అది మార్చుకోలేదు. స్మార్ట్ ఫోన్ గా మారడానికి ఇబ్బంది పడింది టైంకి తీసుకోవాలి నిర్ణయం, కొంచెం లేట్ అయిపోయింది తీసుకోవడంతో దాన్ని సామ్సంగ్ క్యాప్చర్ చేయగలిగింది, కొట్టేసింది. మేము ఇందా చెప్పిన పాయింట్లు మాకు వచ్చిన గుర్తు ఏంటంటే ఎప్పుడు జీవుడికి దేవుడికి పోరాటం మధ్య మన జీవితం మొత్తం అనేది అంటే అహంకారం నేను గెలవాలా, నేను ప్రూవ్ చేసుకోవటం వేళ, కానీ ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా కానీ చివరికి ఆత్మ ముందు చివరికి జీవుడు ఓడిపోవాల్సి సైడ్ లో అంటే నిరంతరం ఈ పోరాటం. దీంట్లో 2 విషయాలు, మీకు రాక్షసులు మునులు చూస్తే రాక్షసులు దేవుడితో అదే గొడవ పెట్టుకుంటారు. ఎలాగా, అరే బాబు నేను నీ దగ్గరకు రావాలి, తొందరగా రావాలి అంటే ఏంటంటే ఇట్లా బాబు చేసి తప్పులు చేస్తే నేను చంపేస్తాను వస్తామని చెబుతాడు కదా. ఆయన కోసం అడగరు, వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. సరే ఏంటి కొమ్ములు ఎత్తుకొస్తుంది అవి బెదిరితే నలుపు డ్రెస్ లో ఉన్నాం కాదు దాని లుక్ మనకు కూడా సరైన సమానం సరిపోతుంది. ఏంటంటే నిరంతరం పోరాటం మొత్తం మానవుడు అసలు అంటే సరెండర్ అనే ఒక జీవితం మొదలు పెడితే పర్లేదు అదే భగవంతుడి తత్వం. నిరంతరం ప్రతి దాంట్లో మనం ఏలు పెట్టందే ఆ కర్తభావం లేకుండా ఒక రోజు ఏ మనిషి అయితే ఒక రోజు శరణమై జీవిస్తాడో అది నిజమైన పరిపూర్ణ జీవితం. లేదు ఎదురుగా అంటే ప్రతి దాంట్లో అణువు కర్తభావం నేను అనే తెలివి అది అందరికి కూడా ఉండదు సార్. అది దీనిలో ఇది బాగా టోటల్ మా లైఫ్ లో ఈ మా 6 years లైఫ్ లో అన్లెస్ చేస్తా వస్తే ఎక్కడెక్కడ మేము ప్రాబ్లం ఫేస్ చేసాము, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డాం, కష్టపడ్డాం అంటే మొత్తం దానికి కారణం నేనేనా నేనైనా సత్వంతుడు అన్నిటికీ అసలు ఎక్కడ సృష్టికి ఇది పెట్టుకోండి మీరు, అటు పెట్టండి ఫ్రేమ్, మీరు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇటు రండి మీరు రామ్ గారు, మీరు కూడా ఉండండి మాట్లాడుకుందాం. కానీ భలే విషయం చెప్పారండి మీరు ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా నా పదాల్లో, ప్రతి మనిషి తను అప్పటి వరకు తన ఆలోచన చేసే ఆ సమయం నుంచి అప్పటి వరకు జరిగిన తన జీవితంలో ఇబ్బందికర సంఘటనలు ఏవైతే జరిగాయో, నువ్వు ఎక్కడైతే ఘర్షణకి లోనయ్యావో, ఓకే, ఎక్కడైతే నీకు అంతర్మదనం తీవ్ర స్థాయికి చేరిందో, ఈ పరిస్థితులు అన్నిటినీ మీరు ఒకసారి విహంగావలోకనం చేసుకుంటే దానికి ముఖ్య కారణం ఏంటి అని మీరు ఆలోచించుకుంటే అది కేవలం నేను నాది అన్న భావన వల్లనే ఇది జరిగిందని మీరు అది అనుభవించారన్న సంగతి మీరు ఇప్పుడు నాకు తెలియజేశారు మీ మాటల్లో. డెఫినెట్ గా అది చాలా గొప్ప విశ్లేషణ మీ జీవితం నుంచి మీరు సొంత అనుభవం నుంచి నేర్చుకున్నది మాకు అనిపిస్తుంది అనమాట. అయితే 90% 99% అది మనకి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో 99% అదేరా బాబు, దానివల్లనే ఇదంతా అయ్యాము, జరిగింది సరే ఏదో జరిగింది, అది ఎట్లా జరుగుతుంది అని నాకంటే జరుగుతుంది అని అనుకుంటే ఘర్షణ మొదలవుతుంది. అది యాక్సెప్ట్ చేయడం అంతే. అంటే దీనిలో కొన్ని విషయాలు అంటే మీ ప్రయాణం చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మీరు ఈ కంఫర్ట్కి మీరు అచీవ్ అయిన పొజిషన్కి ఇట్ ఈస్ ఏ గ్రేట్ సెలబ్రేషన్. మనం జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడున్న పరిస్థితికి. అండ్ మీ ఎంతో మంది టీవీల్లో చూసే వేసేవాళ్ళ మనుషులు మీరు ఇట్లా కాదు ఎట్లా చేయమని మీరు డైరెక్షన్ చేస్తుంటారు సెలబ్రిటీలనే. వాళ్ళు వంగమంటే వంగుతారు, లెగమంటే లెగుస్తారు, లెగవాల్సిందే వాళ్ళు. ఆ టైంలో ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం, ఇది సరైన అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రతి మనిషికి మనుషుల్లో
బుద్ధిజీవులు, శారీరక జీవులు, ఆత్మజీవులు అని 3 రకాలు ఉంటారు. శారీరక జీవులు ఏంటంటే జంతు ప్రవృత్తితో ఉంటారు. జంతువుకి మనిషికి తేడా ఎక్కడ చేయొచ్చు అంటే అన్ని చాలా కామనాలిటీస్ ఉంటాయి. సెక్స్ జంతువుకి మనిషికి ఒకటే, ఆకలి జంతువుకి మనిషికి ఒకటే, నిద్ర జంతువుకి మనిషికి ఒకటే, పిల్లలు, సంతానం, ప్రేమ జంతువుకి మనిషికి ఒకటే. లాంగ్ ప్రాసెస్, తక్కువ ప్రాసెస్, ఏదైనా ఉంటది. ఇది చాలా మంది అక్కడితోటి ఆగిపోతారు. అంటే దాదాపు ఇప్పుడు 740 కోట్ల మంది ఉంటే 700 కోట్ల మంది జంతు ప్రవృత్తిలోనే ఉంటారు. అది తప్పు కాదు, అజ్ఞానం కాదు, ఇది కాదు, వాడికి ఇంకంతవరకే. మిగిలిన 40 కోట్లలో ఒక 30 కోట్ల మంది బుద్ధిజీవులు ఉంటారు. బుద్ధిజీవులు అంటే ప్రతిదానికి వాడికి సమాధానం కావాలి, సొల్యూషన్ కావాలి, వాడికి ఏదో ఆన్సర్ ఉండాలి, సిలబస్ లాగా చూస్తుంటాడు వాడు. అసలు సిలబస్ అనేది వెరీ లిమిటెడ్. నేనేదో కొద్దిగా చదువుకున్నాను అనుకోండి, ఇక్కడ ఉన్న మొక్కల గురించి నన్ను చెప్పమంటే నేనేం చెప్పలేను. నేను వేరే మొక్కల గురించి చదువుకున్నా, మామిడి చెట్లు, పళ్ళ చెట్లు, నాకు తెలిసిన సిలబస్ లో రాసిన వాటి గురించి చదువుకున్నా. మీరు చదువుకున్న బుక్ లో ఉన్న ఆ సిలబస్ లో ఉన్నది మాత్రమే. ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇక్కడ మీరు చూస్తే ఈ గడ్డి, తర్వాత ఈ షర్బ్స్, తర్వాత ఈ వాటి కలుకున్న క్రీపర్స్, ఇక్కడ చెట్లు, అంటే అసలు దేని ప్రాసెస్ దానిదే, ఒకదానికి ఒకటి కాంపిటీషన్ ఏం లేదు. కానీ ఈ బుద్ధిజీవులతో వచ్చిన ప్రమాదం ఏంటంటే అన్ని ఫార్ములాలో పనిచేస్తారు. సక్సెస్ అవ్వటం అంటే ఏమిటి? చదువుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, సో అందరూ అందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, డబ్బులు ఉండాలి, కారు ఉండాలి, ఇంకా అంతటితో అయిపోయింది బుద్ధిజీవుల పని. దీని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన రోగం ఏంటంటే గుర్తించాలి. ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఇన్ఫాక్ట్ జబ్బు, అది రోగం, అది పేదరికం కూడా. మనల్ని ఎవరో గుర్తించాలి అని, మీరు గుర్తించట్లేదు నన్ను అనేది ఒక జబ్బు. ఐడెంటిటీ క్రైసిస్ అని పేరు దానికి. క్రైసిస్ అంటే ఏంటి? ఒక సంక్షోభం, గుర్తింపు సంక్షోభం అనమాట. అంటే ఎవరు గుర్తించకపోతే ఒక సంక్షోభం వచ్చింది దీనికి. సో ఈ బుద్ధిజీవులు 30 కోట్ల మంది వెళ్ళిపోయారు, 730 కోట్ల మంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎంతమంది? 10 కోట్ల మంది. ఈ 10 కోట్ల మందిలో ప్రపంచం మొత్తం మీద మనుషులుగా మారి మనిషి తత్వాన్ని అర్థం చేసుకుని అసలు మనిషి కెపాసిటీని అర్థం చేసుకున్న వాళ్ళు 1 కోటి మంది ఉంటారు. అది శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళు. అసలు మనిషి ఏంటి నేను అనేది. ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు కదా, H2O, 2 హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే నీళ్లు ఏర్పడతాయి. సో ఆ కణాలకున్న ఆ కలయిక వలన ఉండే మహాశక్తి ఏంటి అనేది వాటికి కూడా తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనిషికి ఇంత ఎవల్యూషన్లో శరీరం బాగుండి, బుద్ధి బాగుండి, మనసు బాగుండి, సామాజికంగా బాగుండి, చదువుండి, ఈ 1 కోటి మంది చేయాల్సిన పని ఏంటంటే 730 కోట్ల మందిలో ఎవరన్నా కొద్దిగా ఇటు వేయొచ్చా, వాడు పాప వాడు మునిగిపోతున్నారని చూడాల. 100 మంది అంటే మనం ఒక వాటర్ ఫాల్స్ కొట్టుకెళ్ళిన అంతే చేయండి ఇస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ముందు వీళ్ళకి అదేంటో అర్థం కావాలి. అర్థం కాదు అసలు. ఈ క్రమంలో నేను దేవుడిని అనుకుంటుంటాడు వీడు ఒక్కోసారి. అర్థమైనోడు నేను సడన్ గా ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు, ఆయన ఒక షాప్ పెట్టుకుంటాడు, స్పిరిచువల్ షాప్. 10 మంది వచ్చి దండం పెట్టి అసలు నువ్వు గొప్పవాడు అనగానే వీడు నిజంగా గొప్పవాడిని అనుకుంటుంటాడు. అసలు గొప్పవాడు కాదు, వీడు మనిషి అని తెలియాలి. వీడు గొప్పవాడిని కాదుగా, నేను మనిషినిగా అనాలి వీడు. కానీ నేను గొప్పవాడిని, నేను బాబాని, నేను గురువుని, నేను టీచర్ని అంటాడు. నిజమైన వాడు అందం, ఎందుకంటే వాడు మనిషే చాలా పెద్దది, విశ్వరూపం మనిషి. సో మనిషికి మించి మిగతా చిన్న మాటలు, గురువు, ఆధ్యాత్మిక గురువు, బాబా, ఈ టైటిల్ పెట్టుకుంటున్నాడు వాడు. వాడిని తగ్గించుకుంటున్నాడు. ఎవడైనా నేను మనిషిని అని చెప్పాడంటే వాడు ఓకే ఆ దారిలో ఉన్నట్టు. లేకపోతే మన హోటల్లో వెళ్తే ఒక రిసెప్షన్ ఉంటాడు, ఒక స్వీపర్ ఉంటాడు, ఒకడు ఇటు ఉంటాడు, క్యాషియర్ ఉంటాడు. అలానే ఈడు కూడా ఒక టైటిల్ పెట్టుకున్నాడు, నేను బాబాని, నేను దేవుడిని, నేను గురువుని. రిసెప్షన్ పెట్టుకుంటారు కదా, సర్వీస్ మెన్.
అసలు ఇది ఏ రూపంలో రాదండి. చాలా మంది సంస్కృతంలో బ్రహ్మాండంగా చెబుతుంటారు, చెప్పగానే వినేవాడికి అబ్బా ఏం చదువుకున్నాడు అనిపిస్తుంది. అది జ్ఞానం కాదు, అది అవసరం కూడా లేదు. అది ఆయన రాయలేదు, అది ఎవరో రాసిందని గుర్తు పెట్టుకొని ఒక చిలక పలుకుల్లాగా మళ్ళా మన దగ్గర వాంతి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది కాదు కదా, అది అనుభవంలో నుంచి, దీన్ని ఆస్వాదనలో నుంచి. ఇక్కడ మనం ఏంటి, వీటికి మనం వీటి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. ఎప్పుడు వచ్చినాయో, ఎక్కడున్నాయో, ఏమవుతున్నాయో, దానికి ఏడుపు లేదు, బాధ లేదు, ఇది లేదు, ఒక బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాయి. ఆ స్థితికి చేరటానికి జస్ట్ 1% పీపుల్కే సాధ్యమైంది ఇప్పటి వరకు. దాన్ని మనం కూడా ప్రతిరోజు మనల్ని మనం మోసం చేసుకుంటుంటాం, మోసపోతుంటాం. కాసేపు నిజం ఇటున్నామా అటున్నామా తెలియదు. అందుకని జ్ఞానం ఉండడానికి ఉందనుకోవడానికి చాలా తేడా ఉంది. చాలా మంది రెండోదే మొదటిది అనుకుంటారు. ఉందనుకునే స్టేట్లో ఉండి మనం ఉందనుకుంటారు. ఉందనుకుంటే ఉండదు కదా అది. జ్ఞానం ఉన్నాడికి ఎక్స్ప్రెస్ చేయలేడు అసలు వాడికి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నిజంగా జ్ఞానం ఉంటే ఇన్ని మాటలు నేను కామ్గా ఉంటా. రమణ మహర్షి చెప్పిన పుస్తకం ఎందుకు మాట్లాడాలంటే ఆయన క్వశ్చన్ ఇదే. రమణ మహర్షి దగ్గర ఏంటంటే ఒక అతను కళ్ళలో శివభక్తుడు పాము వచ్చి అతను మెడలో చుట్టుకున్నట్టు కలగన్నాడు. ఒక ఇంట్లో ఒక అతను మెడకు చుట్టుకున్నాడు, కలగన్నాడు. పాము చుట్టుకుంది తీయనని లేచి నిద్రలేసాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా లేచి అంతా లైట్ లేసి చూస్తే మెడలో పాము లేదు, నాకు చుట్టుకుంది తీయండి. వాళ్ళ ఇంట్లో ఎంత బయట చూసినా కానీ లేదు, ఉన్నదని అన్నాడు. వాడికి తీసే లేదు అంటున్నారు. ఇది కాదని చెప్పి ఇక్కడ అరుణాచల రమణ మహర్షి మంచి జ్ఞానం వచ్చిందంట. ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయన దగ్గర తీసుకెళ్తే ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తారని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత గురించి వీడు పాము చుట్టుకుందని వీడు కలవరెత్తున్నాడు. మేమేం లేదు అంటున్నాము, మీరన్నా చెప్పండి వివరంగాని. ఇతను గురు కదా, జ్ఞానోచన గురు, ఇతనే చెప్పాడంట. అయినా కానీ ఇంకా పాము ఉంది, పాము నన్ను పట్టుకొనే ఉంది, నన్ను తీయట్లేదు, నువ్వు ఎవరు తీయట్లేదు అని చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడంట. అప్పుడు ఆయన ఒక నిర్ణయం వేసిందంట, లేని దాన్నే ప్రపంచం మొత్తం ఉందనుకుంటున్నారు, ఇక నేను ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కానీ సరి చేయలేని ఇచ్చింది. ఇక మాట్లాడితే ప్రయత్నం లేదని ఆ రోజు మౌనానికి నిర్ణయిస్తున్నాడంట. అంటే ఇక మాట్లాడటం కంటే అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదని. అంతేగా చెప్పింది. అవన్నీ పుట్టినయే కదా, శాశ్వతమే కాదు. మాటల వల్ల చింతకాలు రాలంటారు. వాటికి శాశ్వతత్వం లేదు. ఆ సమయానికి ఆ సందర్భానికి అది అంతే. ఓ పిల్లగాడికి అరే బాబు ఏడవ కదుకు బూచోడు వస్తున్నాడని చెబుతాడు. బూచోడు రాడు, బూచోడు లేడు, బూచోడు ఉన్నాడు, కానీ వాడు ఏడుపు ఆపుతాడు. వాడికి ఫస్ట్ నుంచి మొత్తం మనం ఏంటంటే అన్నం పెడతాం కోసం అదిగో దెయ్యం వస్తుంది అంటాడు. అక్కడ సందమాల దగ్గర పెదవాళ్ళ పెద్ద కూర్చొని ఉందని మనం చూపిస్తున్నాం కదా పిల్లలకి. లేని అన్ని మనమే గుర్తేస్తున్నాం. అందుకని నాకేమనిపిస్తుంది అంటే అండి, ఈ ప్రవాహంలో ఏదైనా సరే కొట్టుకుపోకూడదు. ఈ ప్రవాహంలో ఏదో ఒక కొంతమంది డబ్బుతోనో, కొంతమంది స్పిరిచువాలిటీతోనో, కొంతమంది మోక్షంతోనో, కొంతమంది పుణ్యం ప్యాకేజీతోనో కొట్టుకుపోతుంటారు. ఈ కొట్టుకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరున్నారు, అసలు మీరు ఇంకెవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఏమి చూడాల్సిన అవసరం లేదు, ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లెర్న్ ద అన్లెర్న్, లెర్న్ హౌ టు అన్లెర్న్ అని ఒక పుస్తకం ఉంది. నేర్చుకోకుండా ఉండటం ఎలాగో నేర్చుకోండి అని. ఇక నేర్చుకోవద్దు చాలా. ఇప్పుడు మనం నేర్చుకునే అమలు చేయడానికే ఒక జీవితం సరిపోదు. ఇంకా నేర్చుకోవడం జీవితం అంతా ఇంక ఒకటో క్లాసులోనే కూర్చుంటున్నాం. క్లాస్ వదిలిపెట్టి రావటంలా. మీరు చెప్పిన దాన్ని ఇంకో రకంగా తీసుకుంటే సార్,
మీరు ఇప్పుడు ఒక చిన్న పదాన్ని ఏమాడారంటే ఆల్రెడీ చాలా నేర్చుకోర్రు మీరు చెప్పింది. ఆ నేర్చుకున్న దాన్ని మీరు ఉపయోగించడమే చాలా సమయం పడుతుంది, జీవితం సరిపోదు. అయితే దాన్ని మనం విశ్లేషించుకుంటే ఒక్క నిమిషం ఇట్రండి అన్న. సాలెగూడు డిజైన్ ఎంత గొప్ప డిజైన్, దాన్ని మళ్ళీ మంచి జూమ్ చేసి దాన్ని ఇట్రండి. అది ఎటువైపు కనపడుద్దు చూడండి, కనపడుద్దా? మట్టితో కట్టుకున్నది, మట్టితో కట్టుకున్నది కదా. అందమైన వెబ్బు గాలికి కూడా పోయే అంత దానిలో దాన్ని వెబ్బు చేసుకొని దాన్ని అందంగా చేసుకుని ఆర్టిస్టిక్ గా. ఇప్పుడు అంటే అది అక్కడ ఉంటది, పురుగులు అటు వస్తే దాని తగులుకో దాని అడ్డపడితే అది వచ్చి తింటుంది. దానిలో నుంచి అది స్రవించుకుంటది, స్రవించుకొని చేసుకుంటే ఎండమూరి ఒక చోట రాస్తాడు. సహనం అనేది తాలిపురుగు నుంచి నేర్చుకోవాలి. దానిలో నుంచి పాపం అది దాన్ని కష్టపెట్టుకొని అది స్రవించుకొని ఒక వెబ్ తయారు చేసుకొని దాని ఆహారం కోసం అది ప్లాన్ చేసుకుంటే సడన్ గా పొద్దున్నే ఒకళ్ళు లేచి చీపురు తీసుకొని మొత్తం దులుపుతారు, దాని భూజంతా అదంతా పోయిద్ది, వెబ్బు పోయిద్ది. పోయిన తర్వాత మళ్ళా కింద పడి ఎవరిని నిందించదు, కోపం రాదు, అరవదు, గోల్ చేయదు, జస్ట్ మళ్ళా పైకెక్కి దాని పని అది చేస్తుంది. అది చాలా నేర్పుతుంటుంది అని చెప్తాడు. అట్లా వాటికి పాపం భయం లేదు, గంట కూడా కట్టారు దాని సమూహానికి రక్షణగా ఉంది. మనము నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి, అనుభవించడానికే, ఇప్పటివరకు నేర్చుకున్నంత కంటెంట్ ని అనుభవించడానికే సరిపోదు మన జీవితకాలం అని అంటున్నారు. అంటే అదేంటంటే అండి, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడక, నిజము తెలిసిన మనుజుడే ధన్యుడు సుమతి. చాలా మంది చెప్తారు, వినాలి, ఖచ్చితంగా వినాలి కూడా. వినగానే అబ్బా భలే చెప్పాడు రా అనుకొని ఇంకా మనం దానిలో పడిపోతే ఒక ట్రాప్లో పడ్డట్టే. ఇప్పుడు మీకు ఇంకో చేపను అట్రాక్ట్ చేయడానికి అదొక అందమైన కొండలు కూడా తయారు చేస్తుంది, రాళ్ళు గవ్వలు ఏర్కొచ్చి. అట్లా ప్రతి ప్రతి గ్రంథం వాడికి నచ్చిన దాన్ని వాడేదో అక్కడ పెట్టాడు. అన్నీ వినండి, తప్పలేదు. బట్ గుర్తుంచుకోవాల్సింది అది మన అనుభవం కాదు, అది మన జీవితం కాదు, అది మన పరిస్థితి కాదు. దీన్ని ఏం చేయాలంటే విన్నదాన్ని శోధించాలి. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను దీన్ని ఎట్లా ఫిట్ చేయగలను నా జీవితంలో, ఇది తీసుకొని మనదైనటువంటి ఒక విధానాన్ని తయారు చేసుకోవాలి. అంతేగాని ఒకడికి పనికొచ్చేది ఇంకొకటికి పనికి రావాలని రూల్ లేదు. ఎవడు సత్యం వాడికే సత్యం. ఎడ్యుకేషన్ మూర్తి గారు అదే చెప్పాడు, ఎవడు సత్యం వాడికే సత్యం, ఇదే సత్యం అని అందరికీ చెప్పొద్దురా నాయన, అది చెప్పడం చాలా పరమ దుర్మార్గం, అసత్యం అంటాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలంటే చాలా ఉన్నాయని. నిజానికి చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాసు మాటల రచయితగా రాసిన సినిమాలు కానీ, డైరెక్షన్ చేసిన సినిమాలు కానీ, ప్రతి సినిమాలో హీరోయిన్ పీటల మీద నుంచి లేచిపోద్ది, పెళ్లి రేపనంగా లేచిపోద్ది. అంటే ఏం సందేశం ఇచ్చినట్టు ఆయన సమాజానికి? ఆ లేచిపోవడం, పెళ్లి కుదుర్చుకున్నాక రేపు పెళ్ళనంగా లేచి వెళ్ళిపోవడం ఎందుకు యాక్సెప్టబుల్లో ఆయన తెలియకుండా ఒక పాయిజన్ని క్రియేట్ చేశాడు ఒక సమాజంలో, చాలా మేధావితరంగా. మొరటోడు తప్పు చేస్తే అసలు తప్పే కాదు, అది వాడికి తెలియదు, జ్ఞానం లేదు. ఒక జ్ఞాని తప్పు చేయకూడదు, దానివల్ల ఒక సమాజమే పోద్ది. సో ఇప్పుడు మీరు ఎనీ మూవీ త్రివిక్రమ్ది తీసుకోండి, ఆయన రాసిన సినిమాలు కానీ డైరెక్షన్ చేసిన సినిమాలు కానీ, మరి ఆయన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగి ఆ ప్రభావంతో అలా రాశాడో తెలియదు. అందుకని దానిలో ఏం తీసుకోవాలి, ఏ పార్ట్ తీసుకోవాలనేది మనకు తెలియాలి, మొత్తం తీసుకోకూడదు. అరటిపండు ఉంది తొక్కబడేసి అంతే, ఏదైనా అంతే, ఆయన అనుభవం ఏదో జరిగింది దాన్ని రాశాడు, దాన్ని మనం ఐడెంటిఫై కాకుండా మనకు ఇక మొత్తం
ఇప్పుడు ఒక ఆయన పొద్దున్నే లేచి 10 చెంబులు నీళ్లు పోసుకోండి అంటాడు. ఆయనకి ఎవరో చెప్పాడు డాక్టర్ 10 చెంబులు నీళ్లు పోసుకుంటే బాగుంటుందని. ఆయన లెక్క పెట్టి పోసుకునే వాళ్ళకి పని లేదు. ఒక సామెత చెబుతారు, పాము ఎటుపోతే మంచిది గురువు గారు అని ఒక వాస్తు సిద్ధాంతం అడిగాంట ఒక ఆయన. కరవకుండా పోతే ఎటుపోయినా పర్వాలేదు బాబు అని చెప్పాడంట ఆయన. నిజమైన వాస్తు సిద్ధాంతి కాబట్టి.